కొండగట్టులో కోతులకు శాశ్వత ఆహారంకై అటవీ శాఖ నేచర్ లవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటాలనే సంకల్పంలో రామకృష్ణ ఎన్ఎస్సి విద్యార్థుల ముందడుగు. జగిత్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు ప్రాంతంలో రానున్న కాలంలో కోతులకు శాశ్వత ఆహారం అందించాలన్న ఒక సదుద్దేశంతో అటవీ శాఖతో పాటు నేచర్ లవర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంకు జగిత్యాల విద్యార్థులు శ్రీకారం చుట్టారు. గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చేపట్టిన మంకీ ఫుడ్ కోర్ట్ కార్యక్రమం స్ఫూర్తితో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రామకృష్ణ మరియు ఎన్ఎస్వి డిగ్రీ కళాశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లనేరేడు, రేగు, సీతాఫల్, మేడి, చింత లాంటి అనేక రకాల 500 రకాలకు పైగా పండ్ల మొక్కలను గురువారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నాటడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి దర్శనానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆ క్రమంలో చాలామంది ప్రతిరోజు కోతులకు ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ వాటికి సరిపోయేంత ఆహారం లభించకపోవడం లేదా ప్రతిరోజు ఆహారాన్ని అందించకపోవడం ద్వారా అడవిలో ఉండాల్సిన వానరాలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాయి, రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నాయి, సరైన ఆహారం లభించకపోవడంతో చనిపోతున్నాయి కూడా. పూర్వకాలం నుండి అన్ని పురాణాల ప్రకారం కోతుల నుండి మనుషులుగా మారిన మనం ప్రతిరోజు ఎన్నో అవసరాల కోసం అటవీ ప్రాంతాలను నరికివేస్తూ అటవీ ప్రాంతాల్లో లభించే పండ్ల మొక్కలను మానవ అవసరాల నిమిత్తం వాటిని నరికివేయడం ద్వారా రాబోయే రోజుల్లో కోతులకు ఆహారం లభించడం చాలా కష్టతరం అవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కోతులు ఎదుర్కొనే ఆకలి కష్టాలను గుర్తించి నేచురల్ లవర్ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా శాశ్వతంగా కోతులకు ఆహారాన్ని అందించాలనే కార్యక్రమంకు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే అడవి ప్రాంతంలో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే అవి రాబోయే రోజుల్లో కోతులకు సరిపోయే ఆహారాన్ని అందించడానికి వీలవుతుందన్న లక్ష్యంతో జగిత్యాల రామకృష్ణ మరియు ఎన్ఎస్సి విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి నడుం బిగించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మరియు ఎన్ఎస్సి విద్యా సంస్థల చైర్మన్ యాద రామకృష్ణ విద్యా సంస్థల డైరెక్టర్ పి నరేష్, కళాశాల ప్రిన్సిపల్ కె రాజేందర్, శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముసుపట్ల రాజేందర్ మరియు ఎన్ఎస్సి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోపు మునీందర్ రెడ్డి, నేచురల్ లవర్ ఫౌండేషన్ నిర్వాహకులు, అటవీ శాఖ ఆలయ అధికారులు, సిబ్బంది గులాం మొయినుద్దీన్, సునీల్ కుమార్, ఆర్ మౌనిక, టి రత్నమ్మ, ఈ ప్రవీణ్ కుమార్, జి రాజేశం, బేస్ క్యాంప్ వాజర్ ఎన్ మహేందర్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి విద్యా సంస్థ తీసుకొని సంవత్సరంలో ఒకరోజు ప్రతి విద్యార్థిచే ఒక మొక్క నాటించే కార్యక్రమాన్ని తీసుకోవాలని ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నేచర్ లవర్ ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుండాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇదే మళ్ళీ సేమ్ ఇయర్ రెయినీ సీజన్లో మేమైతే ఈ మళ్ళీ సెకండ్ స్టేజ్గా మేమైతే ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ పళ్ళ మొక్కలు అయితే నాటాము. మా మెయిన్ మోటో వచ్చేసి మేము ఈ పళ్ళ మొక్కలు నాటాలి, మూగ జీవులకు ఇవ్వాలనేది మా మెయిన్ మోటో. యాక్చువల్లీ మాకు మా టార్గెట్ వచ్చేసి డైలీ 200 మొక్కలు నాటాలి అనేసి మా టార్గెట్. దానివలన ఒక 6 to 8 మెంబర్స్కి కూడా ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. సో ఇలాగా మా నేచర్ లవర్ ఫౌండేషన్ అనేది ముందుకు వచ్చింది. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈరోజు మేము కొండగట్టు దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారం మరియు నేచర్ లవర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది.